హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు టమాటా రసం చూపిద్దాం అనుకుంటున్నానండి. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పెడతారు కదా, ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, ఉప్పు వేసుకుని బాగా ఈ విధంగా చాలా చక్కగా మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా అయిపోయే విధంగా మ్యాష్ చేసుకొని హాఫ్ వరకు వాటర్ పోసుకొని ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ విధంగా రసం మరుగుతుందండి. ఈ విధంగా మరిగేటప్పుడు నేను మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర కచ్చాపచ్చగా తొక్కుకున్నాను. ఇది ఈ మరుగుతున్న రసంలో వేసేసుకోవడమే. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా నూరుకొని ఈ మరుగుతున్నప్పుడు వేసేసుకోవడమేనండి. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మరిగిపోయాయి. ఇప్పుడు చారులో కావాల్సినంత చింతపండు పులుసు మనకి పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి. మనకి ఎంత పులుపు నచ్చితే ఆ విధంగా చూసుకొని వేసుకోవడమే. ఈ రసం అంతా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఈ మరిగిపోయిన ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనకి చారులో ఉంటే బాగుండదు. అందుకోసం అని చెప్పేసి మొత్తం రసం అంతా మనం ఇట్లా ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని దీనిలో ఉన్నదంతా మనం తీసేసుకోవాలన్నమాట. చారుకి పోపు వేస్తున్నామండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ఇంగు వేసుకుందామండి. ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రసము. అదేవిధంగా మనం కరివేపాకు, నేను ప్రతి కూరలోనూ చారులోనూ మెంతిపొడి వేస్తానన్నమాట అండి. మెంతిపొడి మంచి టేస్ట్ని ఇస్తుంది. మనం ఏ కూరలకైనా, రసాలకైనా, దేనికైనా కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. మన తాలింపు చక్కగా వేగిపోయిందండి. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మన రసంకి తాలింపే మెయిన్ టేస్ట్ అన్నమాట అండి. ఈ విధంగా వేగిన తర్వాత చక్కగా రసం వేసుకోవడం. అద్భుతమైనటువంటి టమాటా రసం రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.